హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బంగారీ హనీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా మరియు చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ, అదే అండి చికెన్ పులావ్ని ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది టేస్ట్. ఇంకా దమ్ బిర్యానీ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా, దాన్ని దమ్ చేసుకోవాలి, రైస్ సపరేట్గా వండుకోవాలి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇలాగ ఒకసారి పులావ్ చేసుకున్నారనుకో మన బిర్యానీ టేస్ట్ ఉంటుంది. ఇంకా సింపుల్గా కూడా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా చికెన్ ఎంత మెత్తగా ఉడికిందో, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా బిర్యానీ తినాలనిపిస్తే బయటికి వెళ్ళి తినకుండా ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీనికోసం అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ పిండి అయితే వాష్ చేసుకోండి. అసలు చాలామంది చికెన్ని వాష్ చేయకుండా వండితేనే టేస్ట్ బాగుంటుంది అంటారు, అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. కానీ ఈ కాలంలో అయితే అలా కడగకుండా అయితే అస్సలు చేయకండి. బయట రోడ్డు మీద చాలా డస్ట్ ఉంటుంది కదా, ఇక దాంతోపాటు చికెన్ అలా డైరెక్ట్గా వాష్ చేయకుండా కడిగితే అస్సలు బాగుండదు. ఇంకా వాష్ చేయకుండానే వండితేనే టేస్ట్ బాగుంటుందని చాలామంది అంటారు, అది నిజమో కాదో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా వాష్ చేసుకున్న దాన్ని కొంచెం అందులో అయితే మసాలాలు కలుపుకోండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం అల్లం పేస్ట్, కొత్తిమీర, అయితే మజ్జిగ తీసుకున్నాను. కొంచెం మీరు కావాలంటే పెరుగు కూడా తీసుకోవచ్చు. ఇలా కలుపుకొని మీకు టైం ఉంటే ఒక 2-3 గంటలు అయితే పక్కన పెట్టండి. అంత టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకుంటే అది టేస్ట్ అయితే బాగుంటుంది. మసాలాలు మొత్తం దానికైతే పడతాయి. కావాలంటే ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. 2 గ్లాస్ అయితే రైస్ తీసుకొని దాన్ని అయితే 2-3 సార్లు అయితే కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు అయితే నానబెట్టుకోవాలి. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నార్మల్ రైస్తో చేసుకున్నా బాగుంటుంది టేస్ట్. ఇలా ఒక బిర్యానీ చేసే బౌల్ తీసుకొని గ్యాస్ మీద పెట్టి ఒక 3 గరిటెలు ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ వేసాక మసాలా దినుసులు అయితే వేసుకోండి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ మసాలా దినుసులు అయితే వేసుకోండి. నేను కొంచెం స్పైసీ తక్కువైతే తీసుకుంటున్నాను, కొంచెం తక్కువ దినుసులు అయితే వేసుకున్నాను. కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం చికెన్ అయితే అందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుందండి, మరి ఎక్కువసేపు అయితే అవసరం లేదు. ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఎలాగో ఒక 2 అవర్స్ అయితే మసాలాలు అవి కలిపి పెట్టుకున్నాం కదా, మసాలాలు అవన్నీ దానికి బాగా పడతాయి. ఇలా కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. దీంట్లో టమాటాలు ఏం వేయలేదు, మీరు కావాలంటే టమాటాలు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ఏం పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం చికెన్ కుక్ అయ్యాక మనం రైస్ని అయితే అందులో వేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ అయితే పోసుకోండి. మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, ఒక 3.5 గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోండి. మనం బియ్యం నానబెట్టిన అవే నీళ్ళు అయితే పోసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ నీళ్ళతో చేస్తున్న టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అయితే కొంచెం కుక్ చేసుకోవాలి. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత సాల్ట్ అయితే టేస్ట్ చూడండి. మనం సాల్ట్ అయితే అస్సలు యాడ్ చేయలేదు కదా స్టార్టింగ్ నుంచి, కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఎంత తినగలుగుతారో అంత టేస్ట్ అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే సపోర్ట్ చేయండి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా కుక్ అయిన దాన్ని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం పైన అయితే ఇలా జల్లుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇలా కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగితే బాగుంటుంది. పైన కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కావాలంటే కొంచెం ఘీ కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.